నమస్తే, వెల్కమ్ టు 10 AM న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన వ్యాన్, 6 మృతి. నేడు ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫలితాలను విడుదల చేయనున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి. దేశవ్యాప్తంగా మొదటి దశ సక్సెస్. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్. ఏపీలో అర్ధరాత్రి వరకు ఓటింగ్, 76% పైగా పోలింగ్. ఏపీ పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు. ఒక వైసీపీ, 2 టీడీపీ కార్యకర్తలు మృతి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ముగిసిన ఓటింగ్. సిబ్బందిని అభినందించిన రజత్ కుమార్. హైదరాబాద్లో మారని తీరు, గతం కంటే తగ్గిన పోలింగ్ శాతం. వైసీపీ రణరంగం సృష్టించింది, ఈసీ విఫలమైందన్న చంద్రబాబు. ఏపీలో రీపోలింగ్పై నేడు నిర్ణయం. పోలీస్ స్టేషన్ల వారీగా పరిశీలించనున్న ఈసీ. నిజామాబాద్లో ఈవీఎంల అమరికలో తికమక. సిబ్బంది నిర్వాకంతో ఓటర్లు అయోమయం. రికార్డు స్థాయిలో రైలు ప్రయాణం. ఒక్కరోజులో 1.24 లక్షల మంది ప్రయాణికులు. రాయ్బరేలీలో సోనియా, అమేథీలో స్మృతి. కోలాహలంగా నామినేషన్ల దాఖలు. గడ్చిరోలిలో మావోయిస్టుల ఎల్ఈడి బ్లాస్ట్. భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు. దేశవ్యాప్తంగా ప్రియాంక ప్రచారానికి ప్రణాళికలు. 100 ర్యాలీల్లో పాల్గొనేలా కాంగ్రెస్ సన్నాహాలు. జమ్మూలో 370 ఆర్టికల్ రద్దు చేస్తాం. మమతా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న అమిత్ షా. పేదరికం పేరుతో దోచుకునే కుట్రలు, వారసత్వ రాజకీయాలపై మోదీ సెటైర్స్. కాంగ్రెస్ బటన్లు పనిచేయడం లేదు. ఈవీఎంలపై మహబూబ్ ముఫ్తీ అనుమానం. పుల్వామాపై మోదీ రాజకీయ క్రీడ. జవాన్ల చావులపై ఓట్లేరుకుంటున్నారన్న దీది. పేదల డబ్బును కాంగ్రెస్ దోచుకుంది. యుద్ధం ఎలా చేస్తారనే స్మృతి ధ్వజం. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై అసద్ ఆగ్రహం. భారత్లో జోక్యం చేసుకునే హక్కు లేదని ఆగ్రహం. సినిమా విడుదలను అడ్డుకునే హక్కు లేదు. మమతా సర్కార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. మరో 10 విమానాల నిలిపివేత. జెట్ ఎయిర్వేస్ కథ ముగిసినట్లే అంటున్న విశ్లేషకులు. టెర్రరిస్టులపై గర్జించిన తుపాకులు. లిబియా రాజధానిపై సైన్యం పట్టు. వికీలీక్స్ అసాంజ్ అరెస్ట్. బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారని తేల్చిన కోర్టు. రాజస్థాన్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం. కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్.